నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకున్న కాయల్ని ఇలాగా ఇటు మీద సార్లు ఉంటాయి కదా, వాటి మీద ఇలాగా నాటు పెట్టుకోవాలండి. చాకు పెట్టుకుని ఇలాగా అన్ని కాయలకి నాటు పెట్టుకోవాలండి. వీటిని ఇప్పుడు ఒక కాటన్ గుడ్డలో పెట్టుకుని 2 గంటలు ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న కాయలు కొంచెం నీరు తగ్గి ఇలా ఉంటాయండి కాయలు. వీటిని ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందామండి. మొత్తం మనం తీసుకున్న కాయలు కేజీన్నర అండి. కేజీన్నరకి ఈ కప్పుతోటి 4 కప్పులు అయినాయండి. మనకి ఉసిరికాయలు 4 కప్పులు అయినాయి కదండి. అందులోకి మనం 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి పచ్చళ్ళకి. నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. కాయలన్నీ శుభ్రంగా కలుపుకోవాలండి ఆయిల్లోను. మనం 4 కప్పుల కాయలకి ఫస్ట్ మనం 1/2 కప్పే వేసుకుంటున్నామండి సాల్ట్. తర్వాత మనం 3వ రోజున చూసుకుని సాల్ట్ వేసుకోవాలండి. కారం మాత్రం 1 కప్పు వేసుకుంటున్నామండి. ఆవాల పిండి ఒక 1/2 కప్ వేసుకుందామండి. అలాగే మీడియం సైజు 4-5 ఎల్లుల్లిపాయలు మిక్సీలో కొంచెం రఫ్గా పేస్ట్ చేసుకుని అది కూడా ఇందులో వేసుకోవాలండి. పేస్ట్ బాగా మెత్తగా చేసుకోకూడదండి. వంద గ్రాముల చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా ఏమి తుక్కు లేకుండా ఇందులో వేసుకుని శుభ్రంగా వడకట్టుకోవాలండి. వడకట్టిన గుజ్జుని మెత్తగా ఇలాగ దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్లో వేసుకుని కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. నీరంతా ఆరిపోయి దగ్గరకు వచ్చేసింది కదండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఇది కూడా మనం ఉసిరికాయల్లో కలిపేసుకుందామండి. ఇది కూడా ఇందులో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం మెంతులు కూడా వేసుకుందామండి. ఇప్పుడు గ్రేవీ అంతా పచ్చడిలో కాయలన్నీ ములిగే వరకు చక్కగా సమానంగా సర్దుకుని మూత పెట్టుకుని 3 రోజుల వరకు పక్కకు పెట్టి ఉంచుకోవాలండి. 3వ రోజు తీసుకుని శుభ్రంగా కలుపుకుని అప్పుడైనా టేస్ట్కి సాల్ట్ అయి తగ్గితే వేసుకుని జాడీలో పెట్టుకోవాలండి. చూడండి, మనకి ఉసిరికాయ 3వ రోజుకి చక్కగా ఊరి బాగుందండి. ఇప్పుడు మనకి పచ్చడి గ్రేవీ అంతా బాగా వచ్చింది కదండి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుని మనకు సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుని జాడీలో తీసుకోవచ్చండి. కానీ పచ్చడి ఎప్పుడు కూడా పై వరకు ఆయిల్ ఉండేటట్టుగా ములిగేటట్టుగా పోసుకుని ఉంచుకుంటే ఇది కూడా మనకి 6 months దాకా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడి చక్కగా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.